వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గో బ్యాక్ అంటూ వామపక్ష నేతలు ఆందోళనలు. స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించబడింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలి, తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్స్. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్ష్మీ కపుల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు. హన్మకొండలో లలిత జ్యువెలర్స్ 57వ బ్రాంచ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్ష్మీ కపుల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు. ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకొని రోగికి గుండెను అమర్చిన డాక్టర్లు. నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చలో ఫ్రీ ఉంది. అమరావతి సెక్రటేరియట్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కేబినెట్ మంత్రుల కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత మంత్రి కందుల దుర్గేష్ ఛాంబర్లో మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమవుతున్న సినిమా క్యాసెట్లు ముఖ్యమంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీల కొరకు, అట్టడుగు వర్గాలకు, వారి కోసం ఎంతో కష్టపడి అణగారిన వర్గాల కోసం ఉద్యమాలు చేసిన మహానాయకుడని, బీసీల కొరకు పోరాడిన మహాయోధుడని మంత్రి కందుల దుర్గేష్ మహాత్మా జ్యోతిరావు పూలేని పొగిడారు. ఈ సమావేశంలో మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్, ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బి లక్ష్మణ్ మరియు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రాన్ని నిర్మిస్తూ కథ, మాటలు, రచయిత అన్ని తానే వ్యవహరిస్తున్న శ్రీ డాక్టర్ సుందర్ నారాయణని కందుల దుర్గేష్ పొగిడారు. సుందర్ నారాయణతో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమాజానికి మంచి చేయాలని ఆలోచన చేస్తే వారి ఆలోచనకి అది నిజమైనటువంటి విజయం అవుతుందనేటువంటి మాట మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సంకల్పం ఆయనది చాలా గొప్పగా ఉంది. అందుకే సంకల్ప బలంతో ఆయన ఈ సినిమా తీశారు. అది తప్పనిసరిగా సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా త్వరలో ఏ ఇబ్బందులు లేకుండా విడుదల కావాలని, విడుదలైన తర్వాత మంచి విజయం సాధించాలని, ఆయన మరిన్ని ఇలాంటి మంచి సందేశాత్మక చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 20,69,033 మందికి అదనంగా రేషన్ కార్డులు ఇచ్చాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 60,000, పట్టణ ప్రాంతాల్లో 75,000 ఇనాం లిమిట్ ఉండేది. పేదలందరికీ రేషన్ అందాలని కేసీఆర్ మానవ దృక్పథంతో ఇనాం లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 ఈనాం లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు పెంచారని హరీష్ రావు అన్నారు. 479 రేషన్ కార్డులు ఇచ్చాం.
ఈ కార్డుల ద్వారా 20,69,033 మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు కార్డులే ఇయ్యలేదని బదనాం చేసిండ్రు. కానీ మేము ఇచ్చిన కార్డులు 6,47,479 కార్డులు ఇచ్చినాం. నిజంగా ఎంత బాగా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆ రోజంటే, కేసీఆర్ గారు మానవత దృక్పథంతో ఆలోచించారు. మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో 60,000 రూపాయల ఇన్కమ్ లిమిట్ ఉండే, పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిటు 1,50,000 ఉండే. కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి, పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి 60,000 ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు 1,50,000కి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో 75,000 ఉంటే 2 లక్షల రూపాయలకు పెంచారు కేసీఆర్ గారు. అంటే 60,000 నుంచి 1,50,000కి పెంచినాం, 75,000 నుంచి పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలకు ఇన్కమ్ లిమిట్ పెంచినాం. ఎప్పుడు ఇది? 2014-15 మేము అధికారంలోకి వచ్చినాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండే మాకంటే ముందు. అప్పుడు 60,000 75,000 ఇన్కమ్ లిమిట్ ఉంటే దాన్ని 1,50,000 2 లక్షల రూపాయలకు పెంచి పేదలందరికీ కూడా సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేము ఇచ్చిన మెమో ఇది. నేను ఇది కూడా చదివి వినిపిస్తా. ఇది 28/11. నంద్యాల జిల్లా ఆవుకు రిజర్వాయర్ నిండుకుండల 4 టీఎంసీలు నీరు నిల్వతో కలకలలాడుతున్న రిజర్వాయర్ కబ్జా కొర్రలు చిక్కుకొని విలువలలాడుతున్న వాటిపైన స్పందించిన అధికారులు ఆవుకు రిజర్వాయర్కు బనగానపల్లె తాడిపత్రి రహదారి ఆనుకుని మెయిన్ రోడ్ వెంట ఖాళీ స్థలం ఉండటంతో ఇదే అనువుగా భావించిన నాపరాతి యజమానులు బండల డిపోలు ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద పెద్ద బండలు వివిధ రాష్ట్రాలకు తరలిస్తూ వాటికి సంబంధించిన వేస్టేజీ రాళ్లు మట్టిని రిజర్వాయర్లో పడేసి పూడుస్తున్నారు. ఇది రోజు రోజుకు రిజర్వాయర్ విస్తీర్ణం తగ్గిపోతుండడంలో పత్రికల్లో మీడియాలో వరుస కథనాలు రావడంతో స్పందించారు. డోన్ ఆర్డీఓ నర్సింహులు, ఎస్ఆర్బీసీ ఈఈ సురేష్ బాబు, ఆవుకు తహసీల్దార్ మల్లికార్జునారెడ్డి సిబ్బంది ఆవుకు రిజర్వాయర్ను పరిశీలించడానికి రాకతో అక్రమంగా నాపరాతి బండల డిపోలు ఏర్పాటు చేసుకున్న యజమానులు పరారయ్యారు. ఆవుకు రిజర్వాయర్ రహదారి వెంట నాపరాతి బండల డిపోలు ఏర్పాటు చేసుకున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్డీఓ నర్సింహులు, ఎస్ఆర్బీసీ ఈఈ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన తీసుకోలేదు సార్ నోటీస్. అయితే నేను కాల్ చేసింటే అక్కడున్నా ఇక్కడ చెప్పినా చెప్పిన అయితే నెక్స్ట్ డే నేను వచ్చి నేనే తీసుకుంటా అన్నాను సార్. ఆయన రాలేదు, తీసుకుంటాను. పని చేసుకో. ఇప్పుడు వాట్సాప్లో బయట అతని నెంబర్ తీసుకుని వాట్సాప్ ఆర్డర్ ప్రకారం చేతికి తీస్తేనే సర్వీస్ కాదు. ఇప్పుడు వాట్సాప్లో చేసినా కూడా అది వే ఆఫ్ సర్వీస్ కిందకే. ఇంటికి అంటించినా అది తెలియదు. తీసుకోవడానికి నిరాకరించాడంటే పెద్ద మనిషి సమక్షంలో పంచనామా చేసి తీసుకోవడానికి నిరాకరించాడు. మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ చేయాలి. వ్యాపారం చేస్తూ ఈ నాపరాలు వేస్ట్ అంతా కూడా రిజర్వాయర్లో వేసి పొడుస్తున్నారనేసి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఈ రిజర్వాయర్ గారు నేను ఒక ప్రాధాన్యం రావడం జరిగింది. మీ సంవత్సరాన్ని చూడడం జరిగింది. వీళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక్కరో ఇద్దరికి సర్వ్ కాలేదు తెలిసింది. వారు కూడా ఇచ్చిన తర్వాత సర్వే నెంబర్ వైజ్గా ఈ గారు తహసీల్దార్ కంప్లైంట్ ఇస్తే తహసీల్దార్ దాని మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీసుకున్నారు. ఈరోజు ల్యాండ్ అయితే వాక్ రిజర్వాయర్దే ల్యాండ్. సర్వే నెంబర్ వైజ్గా ఏ పర్సన్ ఏ సర్వే నెంబర్లో చేస్తున్నారో రెవెన్యూ వాళ్ళు ఇస్తారు, చెప్తారు. 15 మెంబర్స్ ఎంతవరకు ఏముందని ఒకసారి రెవెన్యూ అథారిటీని కన్సల్ట్ అయ్యాము. వాళ్ళంతా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసేసి ఎందుకంటే టైటిల్ ఆఫ్ ది ల్యాండ్ దే ఆర్ ది కస్టోడియన్స్ కాబట్టి వాళ్ళ ద్వారా మేము చెప్పుకున్నాము. వాళ్ళు కొంత నోటీసులు ఇచ్చారు.
యాజ్ పర్ దట్ నోటీసెస్ మేము నేను ఆర్డీఓ గారు ఇన్స్పెక్ట్ చేస్తాను. దీని ప్రకారం ఆ సర్వే నెంబర్లు వాటి మా పొసెషన్లు అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఒకసారి మేము ఎంఆర్ఓ గారికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. మేడం ఆగండి మేడం, మేమంతా మీడియా వాళ్ళే, మేము మమ్మల్ని నూకేస్తున్నారు. మేము ఎట్లా తీసుకుంటాం? ఎటు జరగమంటారు? ఎక్కడ తీసుకోమంటారు మేడం? మీరు నూకేస్తున్నారు కదా, తెలియదు కదా మేడం, చెప్తున్నాం కదా మేడం. మేము నూకేస్తున్నాం, మొత్తము నూకేస్తున్నాం అంటున్నా. మరి మేము ఇటు వచ్చినాం కదా మేడం, ఫోటో తీసుకుంటారు. ఆర్గ్యుమెంట్ మరీ ఓవర్ చేస్తున్నారు. మరి మీరు ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు, కిందికి వచ్చినాక ఎప్పుడు సమాధానం. మరి లేకుంటే ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు, ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు అంటున్నా. బెదిరియాలే, నువ్వే నూకేస్తున్నావు. మొగలో నువ్వు అట్లా ముట్టుకొని నూకేయడం నీకు తెలియాలి. ఐడి కార్డు వేసుకొని రావన్నట్టు. రేపటి నుంచి మీరు ఈ ఐడి కార్డు ప్రోగ్రామ్ పెడితే వేసుకు అలా ఉంటేనే రమ్మను, లేకుండా మేము కూడా చెప్తాం వాళ్ళకు. మరి ఇప్పుడే ఇక్కడ శ్రీ రంగనాయక సాగర్ మరి కాలువను నీటిని విడుదల చేస్తూ రైతులకు ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇది ఈ సాగర్ సామర్థ్యం 3 TMCలు, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 2.44 TMCలు, ప్యాకేజీ నెంబర్ వచ్చేసి 11, ఎడమ కాలువ పొడవు వచ్చేసి 21.72 కిలోమీటర్లు, ఆయకట్టు 70,000 ఎకరాలు, కాల్వ సామర్థ్యం వచ్చేసి 512 క్యూసెక్స్, కుడి కాలువ పొడవు వచ్చేసి 23.85 కిలోమీటర్లు, ఆయకట్టు వచ్చేసి 40,000 ఎకరాలు, కాలువ సామర్థ్యం వచ్చేసి 3.9 క్యూసెక్లు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా నేను నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రయోజనం పొందే జిల్లాలు సిద్దిపేట మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలు. దీని పరిధిలో పూర్తి ఆయకట్టు 1,10,000 ఎకరాలకు ఆయకట్టు అసలు రావాలి. ప్రస్తుతం 42,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రం నీరు అందుతుంది. ప్రయోజనం పొందే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, హుస్నాబాదు, మానకొండూరు, జనగాము 10 మండలాలు 84 గ్రామాలు ఈ నీటి వల్ల లబ్ధి పొందుతూ ఉన్నాయి. ఈ నీటి విడుదలతో 166 చెక్ డ్యాములు కూడా నింపబడతాయి. ఇంకా కొంత పని జరిగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి ఏదైతే టార్గెటెడ్ మన సప్లై వాటర్ ఉందో అంతవరకు కూడా తీసుకెళ్లి 100% రైతులకు 1,10,000 ఒకటి ఏదో టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా 100% ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులకు కూడా కంగ్రాట్స్. కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎస్సీలు అధికంగా నివసిస్తున్న రాధాలపేట, ఇంద్రనగర్, అగ్రహారంలలో అధికంగా గంజాయి వినియోగిస్తున్నారని చెప్పడం తీవ్రంగా ఖండిస్తూ పిఠాపురంలో ఉన్న వివిధ దళిత సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాలా మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు అధ్యక్ష వహిస్తూ ప్రస్తుతం ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలని దానిపై చర్చించడం జరిగింది. గుబ్బల రాజు మాట్లాడుతూ పిఠాపురంలో ఈ దళితులు నివసిస్తున్న ప్రదేశాలలోనే గంజాయి వినియోగిస్తున్నారా? గంజాయి అమ్మకం చేస్తున్న వాళ్ళు ఎవరు? అసలు గంజాయి ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏమిటి? దళితులే ఈ గంజాయి వినియోగం చేస్తున్నారా? ఇతర కులాల ప్రజలు వినియోగించడం లేదా అని ప్రశ్నించడం జరిగింది. నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు
పిఠాపురం పట్టణం, కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రథాలపేటలో గల అంబేద్కర్ భవన్లో ఈరోజు దళిత సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటించినప్పుడు దళితుల మీద చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం సందర్భంగా ఈరోజు ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి 10వ తేదీన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది పిఠాపురం పట్టణంలో. ఆ సందర్భంగా వారు దళితులను ఉద్దేశించి ముఖ్యంగా పిఠాపురంలో 3 ఎస్సీ పేటలు, రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం, ఈ 3 పేటల్లో ఉన్న యువకులు గంజాయి సేవించి చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని వారు సంబోధించడం జరిగింది. దీనికి మేము దళిత సంఘాల సమైక్య తరపున వారి మాటల్ని వెనక్కి తీసుకోవాలి, తక్షణమే విచారాన్ని వ్యక్తం చేసుకుంటాం. మేము ఎస్సీ కులస్తులు గంజాయి తాగే వారిగా ఈ సమాజంలో చూపించడం కోసం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. సోదరులారా, ఈ పిఠాపురం పట్టణంలో చాలామంది ఈ గంజాయికి అలవాటు పడిన అనేక కులాలు ఉన్నాయి. వాళ్ళెవరి జోలికి వెళ్లకుండా మమ్మల్ని సమాజంలో ఒక చెడ్డవాడుగా చూపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేశారు. చాలా చిన్న విషయం. వారి పోలీసుని పిలిపించి చక్కగా వాళ్ళతో మాట్లాడి దీన్ని అరికట్టే కార్యక్రమం చేపట్టడం మానేసి మా దళితుల మీద ఒక కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది మేము అర్థం చేసుకున్నాం. ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎంకి తగిన పని కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, పిఠాపురంలో అమ్మకాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, దాన్ని నివారించడం మానివేసి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం. సోదరులారా, ఈరోజు పిఠాపురం పట్టణంలో దాదాపుగా 10,000 మంది ఓటర్ల పైన ఉన్నాం ఎస్సీలవి. ఈ ఎస్సీల్లో మెజిస్ట్రేట్లు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, జాతీయ క్రీడాకారులు ఉన్నారు. ఈ పిఠాపురం సమాజం, ఈ నియోజకవర్గం ఒక ప్రాముఖ్యమైన కులంగా ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు వారి సేవలు అందిస్తున్నారు. మరి ఒక కులాన్ని ఎంచి చూపి ఎస్సీలాగా ఉంటారనేసి మాట్లాడడం ఈపాటికే ఆ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి ఖండనం వస్తుందని ఆశించాం, కానీ రాలేదు. దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వకం చేయకుండా నేటి కార్యక్రమం మొన్న 10వ తారీఖున పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు పిఠాపురంలో అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భవిష్యత్తు ప్రణాళికని రూపొందించిన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పిఠాపురం ఎస్సీ పేటను 3 పేటను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా మాట్లాడారు వాళ్ళు? రథాలపేట, ఇందిరానగర్, అంబేద్కర్ కాలనీలో, అంటే ఎస్సీ పేటలు అన్నమాట. ఈ 3 పేటలను ఈ కాలనీలో గంజాయి వ్యాపారం చేస్తున్నారు, గంజాయి కూడా సేవిస్తున్నారు అనే ఉద్దేశించి ఈ యొక్క దళితుల్ని, అంటే ఎస్సీలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం భవిష్యత్తు ప్రణాళిక ఇక త్వరలోనే దీన్ని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ దళితుల సత్తా ఏటో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు.
చంద్రబాబు గారికి తెలుసు, అదేవిధంగా జగన్ గారికి తెలుసు. మీకు ఇంకా కొత్త తెలియడం, భవిష్యత్తులో దళితుల సత్తా ఏటో, దళిత ఉద్యమాలు ఏటో మీరు భవిష్యత్తులో చూస్తారని సభాముఖంగా హెచ్చరిస్తూ మీరు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే రేపు 24వ తారీఖున మీరు వస్తున్నారు. అవసరమైతే మేము మిమ్మల్ని ముట్టడించడం కూడా జరుగుతుంది. మీ వ్యాఖ్యల్ని వెనక తీసుకోకపోతే ఈ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించుకుని అవసరమైతే మీ ఆఫీసును కూడా ముట్టడించే కార్యక్రమం ఈ దళిత సంఘాల దేశ ఆధ్వర్యంలో జరుగుతుందని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్. వరంగల్ ఐఎంఏ హాలులో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ జనవరి 10 నుండి నిలిచిన ఆరోగ్య సేవలు, ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యం సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన. 4 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టిన నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఏకపక్షంగా ప్రభుత్వం హాస్పిటల్స్ పట్ల వ్యవహరిస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ వెల్లడి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 63 ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత. రివ్యూ కేసులు, డయాలసిస్ తప్ప అన్ని మిగిలిన శస్త్రచికిత్సలు నిలిపివేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ పార్టీ. సో అక్కడ ఎంఓయూ వీళ్ళకు వాళ్ళకు ఉండి అక్కడి నుంచి ఆ స్కీమ్లలో అయిన కేసెస్ ఏమన్నా ఉంటే ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు సార్? 10వ తారీఖు నుంచి ఆవశ్యక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను విత్హోల్డ్ చేయడం అనేది జరుగుతోంది. ప్రధాన డిమాండ్స్ ఇందులో ఏంటి అంటే ఏకపక్షంగా ఉన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎప్పుడు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ద్వైపాక్షికంగా ఉంటుంది. చిన్నగా 11 పేజీల ఎంఓయూ ఉంటుంది. ఇందులో 74 పేజీల ఎంఓయూతో హాస్పిటల్స్ పై చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబడుతున్నాయి. రెండవది రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన నాటి నుంచి ఇవాళటి వరకు, అనగా 2008 నుంచి 2024 వరకు అదే రేట్స్లో సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతోంది. దాన్ని ఈ ప్రభుత్వం కొంచెం మెరుగుపరుస్తూ రివిజన్ అనేది మొదలుపెట్టింది. ఆ రివిజన్ ప్రాసెస్ ఏదైతే మొదలుపెట్టిందో అందులో తీవ్రంగా తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఎక్కువగా ఆరోగ్యశ్రీ సేవలు డిస్ట్రిక్ట్స్లో ఇస్తాయో వాటికి తీవ్ర నష్టం అనేది జరుగుతోంది. అది కాకుండా దాన్ని కంప్లీట్ చేయాలన్నది రెండవ డిమాండ్. మూడవది పేరుకుపోయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్స్కు తయారయ్యాయి. జీతభత్యాలు ఇవ్వాలనే కానీ, వచ్చిన కన్సల్టెంట్స్కు మనీ ఇవ్వడమే కానీ, లేకుంటే వచ్చే వెండర్స్కు ఏదైతే హాస్పిటల్ సప్లైస్ ఉన్నాయో వాళ్లకు బకాయిలు చెల్లించడమే కానీ, ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతున్నందుకు పాత బకాయిలు చెల్లిస్తూ ఇప్పటి నుంచి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ సరళీకృతం చేస్తూ రెగ్యులర్గా వచ్చే విధంగా చేయాలని. ఇంకొకటి ఏంటంటే 4వ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది పేదవాడికి ఉన్న పథకము. పేదవాడు అనేవాడు మన డిస్ట్రిక్ట్స్లో ఉన్నాడు. డిస్ట్రిక్ట్స్లో మేమందరము ఈ సర్వీసెస్ యథావిధిగా కొనసాగిస్తూ మాకు ఇబ్బందులు జరిగినా కూడా మేము సర్వీసెస్ కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ హాస్పిటల్స్కు ప్రాధాన్యత ఇస్తూ ఈ ముందు కూడా కొంత ప్రిఫరెన్షియల్గా బకాయిలు హాస్పిటల్స్కు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 368 హాస్పిటల్స్ ఎంపానల్ అయ్యండి. మొన్న ఇచ్చిన 100 కోట్ల బకాయిలతో దగ్గర ప్రతి హాస్పిటల్కు 9 నుంచి 10% పైసలు వచ్చాయి. దాని అర్థం ఏంటి అంటే అనదర్ 90% అమౌంట్ రావాలి. సో దగ్గర మా అంచనా మేరకు దిస్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 900 to 1000 crores. దగ్గర 18 to 20 months ఈ పేమెంట్స్ అనేది రావటం లేదు. సో వాటితో కూడా హాస్పిటల్స్ కి ఇబ్బంది జరుగుతుంది. 9వ తారీఖు గౌరవనీయులు సిఇఓ గారు సంప్రదింపులకు పిలిచారు. వాటిలో మాట్లాడారు. వాటికి మాకు కావాల్సిన ఇవేంటి అనేది కూడా వారికి సూచించాము. మళ్ళీ అదేవిధంగా 11వ తారీఖు 12వ తారీఖు ఆదివారం రోజు కూడా వారితో మళ్ళీ సంప్రదించడం అనేది జరిగింది. వారికి మళ్ళీ అదే విధంగా తను చెప్తున్నాడు. బట్ మాకేంటి అంటే ఇదివరకు గత
8 ఏళ్లుగా ప్రతిసారి ఇదే జరుగుతుంది. 100 కోట్లు ఇవ్వడము, వాళ్ళు ఇస్తాను అన్న హామీ కొద్ది మేము వెనుకకు తగ్గడము, మళ్ళీ అదే పరిస్థితిలో ఉండడం. ఇది కాదు. ఒక స్ట్రాంగ్ ముందుకు వెళ్లే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాలన్న సూచన వారికి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.